కుటుంబాన్ని ఆదుకోవడానికి అనే పేరుతో కొంత 25 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేసిందనే విషయం పేపర్లో చూసాం. కానీ ఇంకా పెద్ద మనసు చేసుకొని మానవత్వం ఉండాలంటే మీరే చెప్పారు, చనిపోయిన అమ్మాయి మళ్ళీ ఎట్లా తిరిగి రాదు అని చెప్పి. నిజమే, చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు, ఇంకొక ప్రాణం కొట్టమిట్టాడుతున్నది. వాళ్ళని ఆదుకునే విషయంలో మరింత పెద్ద మనసు చేసుకొని దాదాపు ప్రచారం జరుగుతున్న క్రమంలో 1000 కోట్ల రూపాయలు ఈ సినిమా పుష్ప 2కు 1000 కోట్ల రూపాయలు దాటింది అని చెప్పి, ఆదాయం దాటింది అని చెప్పి వస్తున్నది. 100 కోట్ల రూపాయలతో 1 కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే దాటిన సమయంలో కనీసం 1 కోటి రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా వెంటనే అల్లు అర్జున్ గారు పెద్ద మనసు చేసుకోవాలి. చిన్నోడైనా కూడా పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో స్పందించాలి. అదే సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది. ఆ అమ్మాయి చదువు బాధ్యతలు కూడా పూర్తిగా ఆ కుటుంబమే తీసుకోవాలి. అదే సమయంలో దురదృష్టవశాత్తు ఏంటంటే దాదాపు 10 రోజుల పాటు ఈ బిడ్డ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నా, ఒకవైపు వాళ్ళ తల్లి చనిపోయినా కూడా కనీసం అల్లు అర్జున్ గారు లేదా అల్లు అర్జున్ గారు కుటుంబం నుంచి వాళ్ళ తల్లి అల్లు అరవిందో గారు కావచ్చు, లేదా తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద మనసు చేసుకొని అసలు మానవతా దృక్పథంతో ముందు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికైనా హాస్పిటల్కు రానుండే. అదే సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఈ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కొంచెం బాధగా ఉన్నది. దయచేసి ఇక్కడ 1 కోటి రూపాయల సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ గారు ప్రకటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో సినీ పరిశ్రమ కూడా స్పందించాలి, మా కూడా స్పందించాలి. సినీ పరిశ్రమ నుంచి మా నుంచి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. సినీ నిర్మాత మండలి కూడా ప్రత్యేకంగా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ నేను కోరుతున్నా. అదే సమయంలో ప్రతి హీరో, ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా సందర్భం జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారికి స్పందించే అవసరం లేదు. మీరు హీరోలు అనేది సమాజంలో ఒక క్రేజ్, అంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా స్పందించడమే కదా, అన్యాయాన్ని అరికట్టడానికి అవసరం కదా హీరో పాత్ర. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేదే కదా హీరో పాత్ర. అందుకనే క్రేజ్ వచ్చింది. కానీ మీరు హీరోలుగా పేరున్నది కానీ హీరో మనస్తత్వం మీకు లేకపోయిందా అని చెప్పి నేను బాధపడుతున్నా. కాబట్టి హీరోలుగా పిలువబడుతున్న, హీరోలుగా చూడబడుతున్న, సినిమా హీరోలుగా చూడబడుతున్న వాళ్ళు ఎవరన్నా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కూడా వారి సహకారం కూడా బాధ్యతతో ప్రకటించాలని చెప్పి, వాళ్ళు 10 లక్షలు ప్రకటించినా, 20 లక్షలు ప్రకటించినా, కోటి ప్రకటించినా, మీ హీరో మనస్తత్వం అనేది సినిమాలో కాదు, సమాజంలో జరుగుతున్న లేదా ఇప్పుడు జరిగిన ఈ పరిణామాల మీద కూడా నిజమైన హీరోలుగా, కష్టాలు బాధలున్న కుటుంబాలను ఆదుకునే నిజమైన హీరోలుగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి నేను సవినయం కోరుకుంటూ, చెప్పి రాకపోతే బాధ్యత పూర్తిగా అర్జున్ది అవుతుంది, చెప్పొస్తే పోలీస్ యంత్రాంగం కూడా అవుతుంది. అరికట్టడంలో విఫలమైంది. పోలీస్ యంత్రాంగం మీద కూడా తదుపరి చర్యలు, అది శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.